ఈ కార్యక్రమానికి వచ్చిన అశేష జనవాహినికి కూడా నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు కూడా నాశనం చేసి పెట్టాడు ఈ జగన్మోహన్ రెడ్డి. నిత్యావసర సరుకులు పెరిగిపోయినాయి, రేషన్ పెరిగిపోయింది, గ్యాస్ ధరలు పెరిగిపోయినాయి, పెట్రోల్ ధరలు పెరిగిపోయినాయి, కరెంటు ఛార్జీలు పెరిగిపోయినాయి. నవగ్రహాల పేరుతో 10 పైసలు ఇస్తే రూపాయిని తిరిగి వసూలు చేసుకుంటున్న ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని తరిమి కొట్టాలని చెప్పి ఈ సందర్భంగా మీకు పిలిపిస్తా ఉండా. ఇదే కాకుండా ఏమయ్యా ముఖ్యమంత్రి గారు, కడప జిల్లా 10కి 10 స్థానాలు 2 ఎంపీ స్థానాలు గెలిపించుకున్నావే, ఏమి చేశావయ్యా కడపకని చెప్పి నేను అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రి గారిని. స్టీల్ ప్లాంట్కి ఎన్నిసార్లు ఫౌండేషన్ స్టోన్ వేశారయ్యా మీరు? 3 సార్లు ఫౌండేషన్ వేస్తే 3 ఇటుకలు కూడా పెట్టలే ఇంతవరకు. జాబ్ క్యాలెండర్ లేదు. కడప బెంగళూరు రైల్వే లైన్ను రద్దు చేసిన ఘనత మీది. ఉన్న రైల్వే లైన్ను పోగొట్టేశారు, వచ్చేదాన్ని ఆపేశారు. ఈరోజు రైతుల పరిస్థితి చూస్తే అధ్వానంగా ఉంది. పండిన పంటకు గిట్టుబాటు ధర లేదు. కరువు జిల్లా ఈ సంవత్సరం, కరువు జిల్లా ఇది. కనీసం కరువు మండలాలు ప్రకటించాలని ఆలోచన కూడా లేదు ఈ ముఖ్యమంత్రి గారికి. రైతులకు ఇన్పుట్ సబ్సిడీ లేదు, డ్రిప్ ఇరిగేషన్ లేదు, ఏమి చేయలే. రైతులను వాళ్ళ గాడికి వాళ్ళని వదిలేశాడు. ఏ రకంగానూ రైతాంగాన్ని కానీ జిల్లాను గాను పట్టించుకున్న పాపాలు పోలే. నీటిపారుదల ప్రాజెక్టులు ఎక్కడికి అక్కడే ఉన్నాయి. గండికోట ప్రాజెక్టు పిల్లకాలువ లేవు. మీ నియోజకవర్గంలో పులివెందల్లో కూడా పిల్లకాలువ తవ్వలేకపోయినావు. ఈరోజు ఇంకా కడప ఎంపీ పరిస్థితి మనకు అందరికీ తెలుసు. హత్యా నేరం మీద 2 సంవత్సరాల నుంచి ఎవరికి కనపడడంలే. ఆయన ముఖ్యమంత్రి గారు వస్తారు, పరదాల చాటున వెళ్ళిపోతారు. మీకు అందుకే ఒకటే పిలిపిస్తున్నాం, తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి రావాలా. కడపలో ఒకటి బంద్ ఉంది. ఈ డ్రోన్ ఎవరిదమ్మా? ఈ డ్రోన్ ఎవరిది? ఆ డ్రోన్ తీసేయండి. అందుకే మేము అందరికీ పిలిపిస్తున్నాం, కడప జిల్లాలో ఈ అన్యాయం చేసిన ముఖ్యమంత్రి గారికి కడప జిల్లా నుంచే సమాధానం చెప్పాలా. రాబోయే 2 నెలల్లో జరగబోయే ఎన్నికల్లో 10కి 10 స్థానాలు ఎంపీ స్థానాన్ని కూడా కైవసం చేసుకునేదానికి మీరందరూ నడుం బిగించాలా. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి అవసరం, మనకు అవసరం. చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చెయ్యాలా. చేస్తేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది. ప్రతి ఒక్క పౌరుడు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్త లాగా నడుం బిగించి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేదానికి కడప జిల్లా నుంచే విజయకేతనం ఎగరవేసే విధంగా ప్రతి ఒక్కరు కూడా తయారు కావాలని చెప్పి కోరుకుంటూ మీకు అందరికీ సెలవు తీసుకుంటూ, జై తెలుగుదేశం. చంద్రబాబు నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం. ఇప్పుడు జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు